గైస్ ఐమ్ బ్యాక్ అగైన్, మళ్ళీ వచ్చేసాను. గైస్, నేను కమెంట్స్ వీడియో లాస్ట్ వీక్ పోస్ట్ చేశాను కదా, అది పోస్ట్ చేసింది ఓన్లీ ఎవరైతే కమెంట్ చేశారో వాళ్ళకి మాత్రమే కాదు. దానికి ఏదో పర్మిషన్ యాక్సెస్ ఉన్నట్టు వేరే వాళ్ళందరూ ఎందుకు చూడట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఇదేం బాగాలేదు. బట్ జోక్స్ పార్ట్, అందరి కోసం ఆ వీడియో చేశాను. వాళ్ళ ద్వారా మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అవుతాయి అని అనిపించి చేశాను. వీడియో కొంచెం లెంతీ ఉన్నా కూడా ఫస్ట్ టైం ధైర్యం చేసి పెట్టాను. అయ్యో అయ్యో అయ్యయ్యో, ఎందుకంటే నాకు అది స్కిప్ చేసి దాన్ని కూడా పార్ట్స్గా పెట్టడం ఇష్టం లేదు. ఎందుకంటే అది మీరు అడిగిన కమెంట్స్ మీరందరికీ ఒకటేసారి ఆన్సర్ ఇవ్వాలి అని అనిపించి లాస్ట్ వీక్ పోస్ట్ చేసిన వీడియో అది. అంత సీరియస్ మ్యాటర్ సింపుల్గా చెప్పేసావురా. చాలామంది మిస్ అయ్యారు. సో వెళ్ళి చూసేయండి వీడియో. అలాగే చూసిన వాళ్ళందరూ లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకొని దెన్ వేరే వీడియోస్ చూడండి. ఓకేనా? మంచి వాళ్ళు కదా మీరందరూ. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. ఓకే, ఎనీవేస్, వీఆర్ క్లోజ్ టు 1000 నౌ. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. హార్ట్ఫుల్ థ్యాంక్స్ నిజంగా. ఇక మీదట కూడా అలాగే సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. మీరు చేస్తారు, ఓకేనా? మీరందరూ నా మంచి మంచి సబ్స్క్రైబర్స్ కదా, మీరు చేస్తారు. సో గైస్, ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. అలాగా, ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. ఈ వీడియో ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇందులో ఏంటంటే కంప్లీట్ యూకే స్టూడెంట్ వీసా ప్రాసెస్ చెప్దాం అనుకుంటున్నాను. అంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి, ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎన్ని డేస్ పడుతుంది, ప్లస్ ఇంకంతా మొత్తం స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చెప్పాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు కమెంట్స్ వీడియో పెట్టినప్పుడే ఆల్రెడీ దీని మీద నాకు కమెంట్స్ వచ్చాయి. బట్ దీన్ని నేను చిన్నగా ఒక నిమిషం 2 నిమిషంలో అలా చెప్పేసి వదిలేయాలని లేదు. ఎందుకంటే దీనికంటూ ఒక ప్రొసీజర్ ఉంది కాబట్టి దాన్ని నేను డీటెయిల్డ్గా మీకు చెప్పాలి అని అనుకున్నాను. అందుకే దానికంటూ ఒక డెడికేటెడ్ వీడియో పెడుతున్నాను, అదే ఇది. సో ఇంకా ఆలస్యం చేయకుండా వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓహో, ఏం పొదుపు ఏం పొదుపు అన్న దేశానికి నీలాంటి వాళ్ళు కావాలయ్యా. ఓకే గైస్, ఫస్ట్ స్టార్ట్ చేయాలి అని దేంతో స్టార్ట్ చేయాలి అని అంటే యూనివర్సిటీస్ సెలెక్షన్ ప్రాసెస్. యూనివర్సిటీస్ ఎలా సెలెక్ట్ చేయాలో మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ర్యాంకింగ్ వైజ్ చూసుకుని ఏ యూనివర్సిటీ అయితే మనకు సెట్ అవుతుందో బడ్జెట్ పరంగా, ప్లస్ ఆ కోర్స్ ఆ యూనివర్సిటీలో ఎలా ఉంది, అది 1 year కోర్సా 2 year కోర్సా, ప్లస్ దానికి ఇంటర్న్షిప్ ప్లేస్మెంట్స్, ఇవన్నీ అన్ని డీటెయిల్స్ అన్నీ చూసుకుని ఏవైతే యూనివర్సిటీస్ మీరు లిస్ట్ చేసుకుంటారో వాటికి మీరు అప్లై చేసుకోవాలి అడ్మిషన్ కోసం. సో దానికి అప్లై చేసుకోవడానికి మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలో అది చెప్తాను ఫస్ట్. సో దానికి ఫస్ట్లీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ కావాలి. ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అంటే ఇంటర్ నుంచి డిగ్రీ వరకు, అదే బ్యాచిలర్స్ డిగ్రీ వరకు ఓడితో సహా ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఉండాలి. మెమోస్ అవన్నీ. ఓడి ఈజ్ మ్యాండేటరీ పక్కా. ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ తర్వాత పాస్పోర్ట్ ఉండాలి, ఆబ్వియస్లీ అది మెయిన్. పాస్పోర్ట్ ప్లస్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలి. దాని తర్వాత ఎల్ఓఆర్ ఎస్ఓపి అని అంటే ఏంటంటే లెటర్ ఆఫ్ రికమెండేషన్ అని మీకు కాలేజ్ వాళ్ళు ఇస్తారు. మీరు ఇలా కాలేజ్కి వెళ్ళి అబ్రాడ్ స్టడీస్ కోసం ఇలా ఎల్ఓఆర్ కావాలి అని వాళ్ళకి చెప్తే సో అండ్ సో పర్టికులర్ ఇద్దరు కానీ 3 లెక్చరర్స్ నుంచి కానీ ఆ లెటర్ ఆఫ్ రికమెండేషన్ తీసుకోవాలి. అది చాలా మ్యాండేటరీ. ఏదైనా యూనివర్సిటీస్కి అప్లై చేసేటప్పుడు ఆ డాక్యుమెంట్స్ అనేవి పక్కా ఉండాలి. దాని తర్వాత ఎవరైతే ఐఎల్స్ రాయకుండా ఉంటారో వాళ్ళు ఎంఓఐ మ్యాండేటరీ. వాళ్ళకి ఎంఓఐ ఏంటంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. అంటే మనం ప్రూవ్ చేసుకుంటున్నాము మనకు బేసిక్ ఇంగ్లీష్ వచ్చు, లేకపోతే మనం ఇంగ్లీష్ మీడియంలో స్టడీ చేసినట్టు, ఇలా సమ్ బేసిక్గా ప్రూవ్ చేసుకున్నట్టు, అంతే. అట్లా ఆ డాక్యుమెంట్ కావాలి. ఇన్ కేస్ ఐఎల్స్ రాసిన వాళ్ళైతే ఐఎల్స్ సర్టిఫికేట్ ఉండాలి ఆబ్వియస్లీ.
దాని తర్వాత రెజ్యూమే కొంతమంది అడుగుతారు, కొంతమంది అడగరు, బట్ పెట్టుకోండి అది కూడా. ఇంకా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళేమో ఆ సర్టిఫికేట్ కూడా కావాలి. ఎందుకంటే గ్యాప్ ఎందుకు వచ్చింది మీకు అని అడుగుతారు పక్కా మ్యాండేటరీ. సో ఆ డాక్యుమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఏవైతే ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, LOR, SOP, MOI, ఇంకా వర్క్ ఎక్స్పీరియన్స్, IELTS సర్టిఫికేట్, ఇవన్నీ డాక్యుమెంట్స్ అప్లై చేసుకోవడానికి కావాలి. ఏదైతే మనకి అడ్మిషన్ కోసం అప్లై చేస్తామో ఆ అప్లై చేసుకోవడానికి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కావాలి. ఓకేనా? దెన్ ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మీరు ఒక్కటే యూనివర్సిటీ అప్లై చేయరు కదా, కొన్ని సెట్ ఆఫ్ అంటే ఒక కపుల్ ఆఫ్ లేకపోతే 3 to 4 యూనివర్సిటీస్ కన్నా అప్లై చేస్తారు మోస్ట్లీ అందరూ. సో అలా మీరు అప్లై చేసుకున్నాక ఒక 7 to 10 days లేదా 2 weeks అట్లా లోపు మనకి ఆఫర్ లెటర్ అనేది వస్తుంది. ఆ ఆఫర్ లెటర్ ఏంటి అని అంటే దాంట్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ డీటెయిల్డ్గా ఇస్తారు వాళ్ళు. అంటే ఎంత ఫీ, ఏ డ్యూరేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ప్లస్ ఎన్ని ఇయర్స్ డ్యూరేషన్, ప్లస్ డిపాజిట్ ఎంత, ఇన్స్టాల్మెంట్స్గా కడితే ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి ఎంత పే చేయాలి, ఏ డేట్న పే చేయాలి, ఇవన్నీ ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా ఇస్తారు ఆఫర్ లెటర్లో. ఆ ఆఫర్ లెటర్ వచ్చాక అందులో ఏదైతే మెన్షన్ చేస్తారో డిపాజిట్ అనేది, ఆ డిపాజిట్ అమౌంట్ మనం పే చేశాక అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అయ్యింది అన్నట్టు వస్తుంది మెయిల్. ఓకేనా? దాని తర్వాత క్యాస్ అనేది ఒకటి ఉంటుంది. క్యాస్ అంటే ఏంటంటే కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ స్టడీస్ అనమాట. అదేంటంటే అప్పుడు దానికంత ఇంటర్వ్యూ పెట్టి అలా ఏం లేకుండే, బట్ ఇప్పుడు వచ్చే వాళ్ళకి కానీ లాస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళకి కూడా అందరికీ క్యాస్ రావాలంటే కూడా అంటే ఇష్యూ చేయడానికి కూడా ఒక ఇంటర్వ్యూ పెడుతున్నారు ఆ యూనివర్సిటీ వాళ్ళు. ఏదైతే యూనివర్సిటీస్ నుంచి అడ్మిషన్ ఆఫర్ లెటర్ వచ్చిందో వాళ్ళు ఆ క్యాస్ ఇంటర్వ్యూ అనేది పక్కా పెడుతున్నారు. ఆ ఇంటర్వ్యూ అనేది మనం క్లియర్ చేశాక దెన్ మనకు ఒక మెయిల్ వస్తుంది యూనివర్సిటీ నుంచి, ఇలా మీరు క్యాస్ ఇంటర్వ్యూ క్లియర్ చేశారు అని ఒక మెయిల్ వస్తుంది అనమాట. దాని తర్వాత ఏదైతే ఆఫర్ లెటర్లో ఉన్న ఫస్ట్ పేమెంట్ పే చేయాలి అని అంటారో ఆ పేమెంట్ పే చేశాక దెన్ మీకు క్యాష్ లెటర్ అనేది ఇష్యూ చేస్తారనమాట. ఓకేనా? ఇది క్యాష్ ఇష్యూ చేసేంతవరకు ప్రాసెస్. ఓకేనా? దాని తర్వాత ఏంటంటే క్యాష్ అనేది మెయిన్. ఆబ్వియస్లీ క్యాష్ వచ్చింది అని అంటే మనం ఒక సగం మెట్ ఎక్కేసినట్టు అనమాట. సో క్యాష్ వచ్చాక మనం వీసా స్లాట్కి బుక్ చేసుకోవచ్చు అనమాట. వీసా స్లాట్ బుక్ చేసుకోవడానికి మళ్ళీ దానికి ప్రీ రిక్విజైట్స్ అంటే ఏ డాక్యుమెంట్స్ కావాలో అది కూడా ఇప్పుడు చెప్పేసుకుందాం. ఓకేనా? దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆబ్వియస్లీ క్యాష్ లెటర్తో పాటు టీబీ టెస్ట్ రిపోర్ట్, ఇది మ్యాండేటరీ టీబీ టెస్ట్ రిపోర్ట్ అనేది. దాంతోపాటు మనం లోన్ అప్లై చేసి ఉంటే గనక బ్యాంక్ నుంచి ఆ లోన్ అప్లికేషన్ లెటర్ అనేది ఉంటుంది కదా, ఇలా ఉంది లోన్ తీసుకున్నాము ఇలా లోన్ కన్ఫర్మ్ అయినట్టు ఒక లెటర్ ఇస్తారు కదా, ఆ డాక్యుమెంట్స్ కావాలి. లేకపోతే ఇన్ కేస్ లోన్ తీసుకోకపోతే ఫండ్స్ మీరు ఎలా చూపిస్తున్నారు అంటే దానికి ప్రూఫ్ ఏంటి అన్నట్టుగా ఒక డాక్యుమెంట్స్, ఆ ఫండ్స్ చూపించడానికి డాక్యుమెంట్స్ అవి మ్యాండేటరీ. ఇవన్నీ ఉంటేనే మీరు వీసా స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. ఓకేనా? ఇవి లేకుండా వీసా స్లాట్ బుక్ చేసుకోకండి. వీసా స్లాట్ అనేది తక్కువ కాదు, డబ్బులు ఊరికే వేస్ట్ చేసుకోకండి. ఓకేనా? ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకున్నాకనే వీసా స్లాట్ బుక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు వీసా స్లాట్ బుక్ చేసేసుకున్నాక వీసా డ్రాపింగ్కి డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్లాలో చెప్తా. ఓకేనా? అది కూడా రాసుకోండి. ఇవన్నీ మీరు ప్రతి ఒక్కటి నోట్ చేసుకోండి గైస్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీ దగ్గర ఉండాలి. ఏది లేకపోయినా క్యాన్సిల్ అవుతుంది, అలా మీరు తెచ్చుకోకండి. ఓకేనా? సో ఇప్పుడు వీసా డ్రాపింగ్కి మనం తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏదో చెప్పేస్తాను. ఓకేనా? దానికి ఏం కావాలంటే ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్. ఆబ్వియస్లీ మీరు అప్లై చేయడానికి పెట్టుకున్నారు కదా, ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఆ ఫైల్ అనేది అలాగే ఉంచుకోండి. ఆ ఫైలే చాలా దానికి ఆ ఫైలే అలాగే యూస్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏమేమి డాక్యుమెంట్స్ మ్యాండేటరీ అని అంటే ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ మ్యాండేటరీ. ఏదైతే నేను చెప్పానో ఇంటర్ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ వరకు ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ మెమోస్ అన్నీ పెట్టుకోండి. ఓడీతో సహా, ఓడి అంటే ఒరిజినల్ డిగ్రీ ఆబ్వియస్లీ తెలిసిందే కదా, దాంతో సహా ప్రతి ఒక్కటి ఉండాలి. CMM, OD అలాంటివన్నీ ఆ డాక్యుమెంట్స్ అన్నీ. దాంతోపాటు
ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్తో పాటు టీబీ టెస్ట్ రిపోర్ట్, మీరు ఏదైతే వీసా స్లాట్ బుక్ చేసుకోవడానికి డాక్యుమెంట్స్ చెప్పాను కదా ఆ టీబీ టెస్ట్ రిపోర్ట్, దాని తర్వాత ఐఎల్స్ సర్టిఫికేట్ ఆబ్వియస్లీ, దాని తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్, ఇన్ కేస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ది పక్కా అడుగుతారు గ్యాప్ ఎందుకు వచ్చింది అని. దాని తర్వాత ఫండ్స్, అదే మనం ఎలా ప్రూవ్ చేస్తున్నాము, మా దగ్గర ఇంత ఫండ్స్ ఉన్నాయి మేము మేనేజ్ చేసుకోగలుగుతాము అని ఎలా చెప్పగలుగుతావు, దానికి ఒక ప్రూఫ్ లెటర్ అనేది ఉంటుంది కదా బ్యాంక్ నుంచి కానీ, మీ ఫండ్స్ మీకున్న ఫండ్స్ ఎలా అని కానీ ఆ డాక్యుమెంట్స్ అనేవి ఇవన్నీ ఉండాలి. ఇవి మాత్రం పక్కా మ్యాండేటరీ గైస్. ఏవైనా ఎక్స్ట్రా పెట్టుకెళ్ళండి కానీ ఇవి లేకుండా మాత్రం వెళ్ళకండి, ఓకేనా. దాంతోపాటు క్యాష్ లెటర్ కూడా, ఓకేనా. ఈ డాక్యుమెంట్స్ అన్నీ మ్యాండేటరీ, ఓకేనా. మళ్ళీ ఒకసారి చెప్పేస్తాను. ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, టీబీ టెస్ట్ రిపోర్ట్, బ్యాంక్ ఫండ్స్ది లెటర్, ఐఎల్ సర్టిఫికేట్, క్యాష్ లెటర్, ఎక్స్పీరియన్స్ లెటర్, ఓకేనా. ఇవన్నీ మ్యాండేటరీ. వీటితో పాటు ఎక్స్ట్రా ఏమైనా ఉంటే మీరు తీసుకెళ్ళండి కానీ ఇవి లేకుండా మాత్రం వెళ్ళకండి, ఓకేనా. అంతే. మీరు ఎప్పుడైతే వీసా డ్రాప్ చేసేస్తారో దాని తర్వాత మోస్ట్లీ 3 to 4 వీక్స్ అయితే పడుతుంది స్టాండర్డ్ వీసా అయితే. ఐ సీ. అయ్యో 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 అమ్మో అమ్మో దేవుడోయ్ అయ్యో అయ్యో. నాకైతే లిటరలీ భయపడి చచ్చా నేను, నాకు వీసా వస్తుందో రాదు అని. ఎందుకంటే నాతో పాటు అప్లై చేసిన వాళ్ళకి 15, 16, 17 డేస్లో వచ్చేసింది. నాకు మాత్రం 21st డేకి వచ్చింది. సో యా, అది డిపెండ్స్. ఇన్ కేస్ మీరు ప్రియారిటీ పెట్టుకుంటాము, సూపర్ ప్రియారిటీ పెట్టుకుంటాము అని అంటే అది మీ ఇష్టం, యువర్ చాయిస్. ప్రియారిటీ పెట్టుకుంటే 1 వీక్లో వస్తుంది, సూపర్ ప్రియారిటీ పెట్టుకుంటే 2 to 3 డేస్లో వచ్చేస్తుంది, ఓకేనా. మీరు టైం ఉంటే కనుక స్టాండర్డ్ వీసాకే వెళ్ళండి, దట్స్ ఫైన్, ఓకేనా. అదనమాట సంగతి. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ నేను ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను సెపరేట్గా. సో మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ డాక్యుమెంట్స్ లేకుండా మాత్రం వెళ్ళకండి గైజ్. ఈ స్టూడెంట్ వీసా ప్రాసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చూసుకుని చేసుకోండి. స్టార్టింగ్లో చేసే వాళ్ళకి ఎవరైనా చెప్పే వాళ్ళు లేకపోతే చాలా ప్యానిక్ అవుతారు. సో గైస్ ప్లీజ్ మేక్ ష్యూర్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి అని చూసుకోండి. కన్సల్టెన్సీతో వెళ్ళే వాళ్ళకి మేబీ అంత ఫరక్ పడకపోవచ్చు, బికాజ్ వాళ్ళే అన్నీ చూసుకుంటారు. బట్ స్టిల్ వాళ్ళు ఎంత చూసుకున్నా కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కటి యూ మేక్ ష్యూర్ అన్నీ మంచిగా కరెక్ట్గా ఉన్నాయి, డాక్యుమెంట్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి అని తప్పకుండా చూసుకోండి, ఓకేనా. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీబడి అవుట్ దేర్, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ డూ లైక్ దిస్ వీడియో, మీకు ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హ్యాపీ హారిక. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఆల్సో లైక్ కొట్టడం కూడా మర్చిపోకండి, ఓకేనా. మళ్ళీ కొత్త వీడియోతో వచ్చేస్తాను. అంటిల్ దెన్ యూ గైస్ ప్లీజ్ టేక్ కేర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తాను. ఈ మధ్య షార్ట్స్ కూడా పెడుతున్నాను గైస్, చూసేయండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. టాటా, బాయ్ బాయ్.